హాయ్ హలో నమస్తే. గత 4-5 రోజుల నుంచి పులివేట కొనసాగుతూనే ఉంది. కవరేజీ కోసం మీడియా సోదరులందరూ తొర్రేడు, గాడాల, దివాంచెరు, నామవరం, అక్కంతల్లికొండ, చివరకు ఎర్రంపాలెం చేరుకున్నాం. మా గోదావరిళ్ళ ఆప్యాయతలు, అభిమానాలు వేరే కదండి. సడన్గా అదెందుకు గుర్తొచ్చిందంటారా? వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను. ఎర్రంపాలెం గ్రామానికి చేరుకుని మీడియా సోదరులందరం ఒక ఇంటి దగ్గర అరుగుల మీద కూర్చుంటే వారికి మేము తెలియదు, మాకు వాళ్ళు తెలియదు. అయినా కానీ వెళ్ళగానే మంచినీళ్ళు ఇచ్చి సంక్రాంతి పండగకి వండుకున్న గులాబీలను మాకు అలాగే పోలీస్ సోదరులకు కూడా ఇచ్చారు. ఇది కదా మా గోదావరిళ్ళ ఆప్యాయత అంటే. అలసిపోయి ఉన్న మాకు ఆ వంటకం, ఆ ఆప్యాయత మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. అంతేకాదండి, వాళ్ళ పెరట్లో కాసిన బొప్పాయిని కూడా మాకు ఇలా ముక్కలుగా కోసి పెట్టారు. మాకు ఈ ఆతిథ్యాన్ని ఇచ్చిన వారిని వీడియో తీద్దామంటే వాళ్ళు వద్దని లోపలికి వెళ్ళిపోయారు. ఏదైనా మా గోదావరోళ్ళు అంటేనే ఒక ఆప్యాయత, అభిమానం అండి. మొత్తానికి పులినైతే క్షేమంగానే బంధించారండోయ్. హాయ్ హలో నమస్తే. గత 4-5 రోజుల నుంచి పులివేట కొనసాగుతూనే ఉంది. కవరేజీ కోసం మీడియా సోదరులందరూ తొర్రేడు, గాడాల, దివాంచెరు, నామవరం, అక్కంతల్లికొండ, చివరకు ఎర్రంపాలెం చేరుకున్నాం. మా గోదావరిళ్ళ ఆప్యాయతలు, అభిమానాలు వేరే కదండి. సడన్గా అదెందుకు గుర్తొచ్చిందంటారా? వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను. ఎర్రంపాలెం గ్రామానికి చేరుకుని మీడియా సోదరులందరం ఒక ఇంటి దగ్గర అరుగుల మీద కూర్చుంటే వారికి మేము తెలియదు, మాకు వాళ్ళు తెలియదు. అయినా కానీ వెళ్ళగానే మంచినీళ్ళు ఇచ్చి సంక్రాంతి పండగకి వండుకున్న గులాబీలను మాకు అలాగే పోలీస్ సోదరులకు కూడా ఇచ్చారు. ఇది కదా మా గోదావరిళ్ళ ఆప్యాయత అంటే. అలసిపోయి ఉన్న మాకు ఆ వంటకం, ఆ ఆప్యాయత మరింత ఉత్సాహం